గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మన సమాజంలో గురువుకి అంత గొప్ప స్థానం ఉండేది. నాకు ఒక్క విషయంలోనైతే చాలా బాధ అనిపించింది. ఏంటంటే చాలామంది మాట్లాడుతూ ఇక మనం టీచర్ల గురించి కాదు స్టూడెంట్స్ గురించి మంచి చెప్దామని ఆ ఉద్దేశంతో తీసుకెళ్తున్నాం అంటున్నారు. ఒక్క విషయం నేను చెప్తాను, టీచరు సంతోషంగా లేనప్పుడు స్టూడెంటు ఆ వ్యవస్థలో ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. ఇది వాస్తవం. నేను గత 3 నెలలుగా ఒక 1000కి పైగా టీచర్స్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయి ఉంటాను. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయి ఉండొచ్చు, డైరెక్ట్గానే అయి ఉండొచ్చు, అది ప్రభుత్వ రంగమే అయి ఉండొచ్చు, ప్రైవేట్ రంగమే అయి ఉండొచ్చు. టీచర్లను బిచ్చగాళ్ళలాగా చేసి ఇల్లు తిప్పుతున్నారు. ఇది తప్పు. ఒకప్పుడు టీచర్ అనే వాళ్ళ పనేముందేనంటే విద్యార్థి క్లాస్కి వస్తున్నాడా, వాడి మైండ్ ఏంది, దాన్ని ఏ రకంగా అనలైజ్ చేయగలుగుతున్నాము, వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంత ఉంది, మనం ఈ రకంగా పాఠాలు చెప్తే ఇందులో వీకెస్ట్ ఉన్న స్టూడెంట్కి చెప్పగలుగుతాము, ఇందులో బ్రైట్గా ఉన్న స్టూడెంట్తోని వీళ్ళని అసోసియేట్ చేస్తే బాగుంటుంది అనే విధంగా టీచర్ ఫోకస్ ఓన్లీ క్లాస్ రూము, స్టూడెంట్స్, ఎవాల్యుయేషను వీటి వరకే ఉంటుండే. ఇప్పుడు బయట పోతే ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లు ఎట్లుందంటే వాళ్ళైతే బిచ్చగాళ్ళే. వాళ్ళతోని బిచ్చమెత్తుడు ఈ 15 రోజులుగా స్టార్ట్ చేపించేసిర్రు. కార్పొరేట్ విద్యా వ్యవస్థలు ఏమవుతుందంటే అడ్మిషన్లు నిండవు. ఇక వాళ్ళని ఏం చేస్తారు, టీచర్లను పోయి అరే అడ్మిషన్లు తీసుకురా స్కూల్కి అని చెప్పేసి తిప్పుతూ ఉన్నారు ఇళ్ళ చుట్టూ. ఇక లాస్ట్కి మనం పోయి బుట్టలో పడతాం. బుట్టలో పడ్డ తర్వాత ఇక వాని అసలు డ్రామా చూపిస్తాడు. ఈ ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే అంతో కొంత ఈరోజు ప్రైవేటు వ్యవస్థలలో చదువుకునే విద్యార్థుల కంటే మన ప్రభుత్వ వ్యవస్థలో చదువుకునే విద్యార్థులు దే ఆర్ ఫార్ బెటర్. ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను ఎప్పుడైతే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లోకి జాయిన్ అవుదాం అనుకునే క్రమంలో అప్పట్లో మా అందరికో షోక్ ఉంటుండే, అరే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలరా. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్? APRJC, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. ఆ ఎగ్జామ్ రాయాలి, అలా క్రాక్ చేయాలి, అది క్రాక్ చేస్తే ఇక తోపురా అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఉంటుండే. ఏడికి పోయింది? మొత్తం నాశనం చేసి పడేసిర్రు. ఇక మనం గురుకులాల గురించి మాట్లాడుతున్నాం. ఆ పేరు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది, గురుకులం. తెలుగు భాషకు కూడా ఒక రకమైన విలువ లేకుండా పడిపోయింది మన వ్యవస్థలో. అసలు తెలుగులో ఎంతమంది స్పష్టంగా చదవగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు అంటే లేదు. సరే వీళ్ళు ఇంగ్లీష్ అంటున్నారు. నేను మొన్న ఒక విద్యార్థి ప్రైవేట్ స్కూల్ విద్యార్థితో మాట్లాడుతూ అరే బాబు నీ పేరు రాసి అని అన్న. అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఆ అబ్బాయి అతని పేరు అతని స్కూల్ పేరు ఒక చిన్న పేపర్ మీద రాసేయలేకపోయిండు. స్పెల్లింగ్స్ వస్తలేవు. 8th 9th క్లాస్ పిల్లల పరిస్థితి ఇది. ఏమవుతుంది అని అంటే ఈ ప్రైవేటు వ్యవస్థ గురించి కూడా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇక్కడ మీరు నాకు ఏదైతే మీరు షేర్ చేసిర్రో అందులో క్లియర్లీ టైం టేబుల్ పెట్టిర్రు 5:30 నుండి నైట్ 9 o'clock వరకు. ఇక దీని వెనకాల పెద్ద కుట్రనే ఉంది. ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏంటంటే ఇదంతా ఇక ప్రైవేట్ లాగా మనం ఉండాలి కాదు, ప్రైవేట్ ఓనికి లైన్ క్లియర్ చేయడానికే మనల్ని నాగం చేస్తారు వీళ్ళు. మేము ప్రశ్నించడం మొదలుపెట్టినాం, అరే ఇదేంది అసలు బాయిలర్ కోడ్లు ఉంటాయి కదా వాటిని తీసుకుపోయి పాడేస్తారు, తర్వాత వాటిని చంపేసి తినేస్తారు కదా, అట్లనే అయిపోయింది. పొద్దున 5:30కి లేచినోడికి రాత్రి 9-11 గంటల వరకు పడుకోనికే స్కోప్ ఉండదు. 11 o'clockకి నిద్రపోతే మళ్ళీ 5 గంటలకు లేవాలి, బాడీకి రెస్ట్ ఉండాలి, మైండ్ ఫ్రెష్గా ఉండాలి. ఇవన్నీ ఆలోచించకుండా ఏం చేస్తున్నారు మీరు అని అన్నారు. ఈరోజు ఈ టైం టేబుల్ ఇట్లా రిలీజ్ అయ్యింది. దీంతో ఏమైంది, ఇప్పుడు మొన్న ఒక కాలేజ్కి పోయినప్పుడు ఆయన అన్నాడు గురుకులాలలో ఎట్లుందో మీకు తెలుసా అని. ఆ ఒక్క డైలాగ్ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు గురుకులాలలోనే 5:30కి స్టార్ట్ చేస్తుర్రా బాబు, మీరు ఎవర్రా మమ్మల్ని అడగనీకే అని చెప్పేసి ఇక వీళ్ళు అందుకుంటారు. కానీ ఇందులో ఈ కరికులంలో స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, వాడు స్పోర్ట్స్ పెట్టాడు, ఇక దాన్ని మింగేస్తాడు. సో ఇదంతా ఏంటంటే ఒక కుట్ర. అండ్ ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఎట్లయిపోయినాయంటే ఇక సారా అదే ఉంటుంది కానీ శీషాలు మారుతున్నాయి. ఒక ఆయననేమో అసలే విన్నాడు అన్నీ నాకు తెలుసు అంటాడు, ఇంకో ఆయన వస్తాడు వింటాడు సరే అయిపోయిందని చెప్పేసి ఇక ఆయన చేసుకుంటే పోతాడు. కానీ ఎంతమందిని సంప్రదించారు ఆ జియోలో వీ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ లాట్ ఆఫ్ టీచర్స్ అండ్ అదర్ అసోసియేషన్స్ ఆర్గనైజేషన్స్ అన్నారు. ఏ ఆర్గనైజేషన్తో ఇంటరాక్ట్ అయ్యారు, ఏం మీటింగ్ పెట్టిర్రు? ఇక ఇప్పుడు చూస్తున్నాం మనము హైడ్రా అంటే ఏదో ఇల్లులు గులగొడుతుంటే రోజుకొక న్యూస్ సెన్సేషన్ బయట అవుతుంది. మరి టీచర్లతో మీటింగ్ పెట్టిరని ఒక్క న్యూస్ బయటికి రాలేదు. ఇది వాస్తవమే కదా. ఇక్కడ నేను ఒక్కటైతే చాలా క్లియర్గా చెప్తున్నాను, ఏంది అని అంటే
టీచర్లు అయితే అస్సలు బాగా లేరు. చాలామంది టీచర్లు పాఠాలు చెబుతూ కొలాప్స్ అయ్యి హార్ట్ స్ట్రోక్తోని చనిపోయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి, ప్రెషర్ తట్టుకోలేక. ఇవి సమస్యలు. వీటి మీద ప్రభుత్వము దృష్టి పెట్టట్లేదు. వీటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి సమయము సందర్భం అనేది వచ్చింది. గవర్నమెంట్ స్కూల్స్ మూతపడడానికి కారణమైతే ఒకటి ఉంది. వాడు ఏం చేస్తాడు, ఎవరో పలానా పెద్ద మనిషి ఉంటాడు, అరే ఇగో స్కూల్ పెడదాం రా అనుకుంటాడు. సరే ఇగో అందరు పిల్లలు ఈ ఊర్లో గవర్నమెంట్ స్కూల్కి పోతున్నారు, అందులో 100 మంది పిల్లలు పోతున్నారు. ఇప్పుడు మనం 100 మందికి స్కూల్ పెట్టాలంటే మనకు దగ్గరకు ఎవరు రారని అంటాడు. సరే ఓ పని చేద్దాం, మెల్లగా ఇక పేరెంట్స్ని మోటివేట్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్లో పోయేదేంటి, 5,000 పెడితే ఇక్కడ మంచిగా ప్రైవేట్ స్కూల్. ఈడికేం స్టార్ట్ అవుతుంది వ్యవస్థలో మొత్తం లోపం అంతా. మెల్లగా ఏం చేస్తారు, ఆ గవర్నమెంట్ స్ట్రెంత్ అంతా నిర్వీర్యం అయ్యేటట్టుగా అక్కడున్న ప్రభుత్వ ఆఫీసర్లతోని వీళ్ళతోని కుమ్మక్కయి మెల్లగా ఒక రోజు అందరినీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యేటట్టు చేసారు. ఇప్పుడు ఏమైపోయింది, వాడు 5,000 తీసుకుపోయి 50,000 ఫీజు చేసిండు. ఈడ గవర్నమెంట్ స్కూల్ ఉందా అంటే లేదు. ఇదంతా ఒక కార్పొరేట్ గేమ్ నడుస్తుంది. దీన్ని తిప్పికొట్టాలి అని అంటే ఖచ్చితంగా టీచర్స్ అందరూ యునైటెడ్గా ఉండాలి. నన్ను ఒక పాఠం చెప్పమంటారు, నేను పొద్దునే పోతా, ఫ్రెష్ మైండ్తోని ఓ పాఠం చెప్తా, మంచిగా హ్యాపీగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండో క్లాస్ తీసుకోవాలి సేమ్ సబ్జెక్ట్ మీద, చెప్పగలుగుతా. ఒక 3వ క్లాస్ తీసుకోవాలి, నా ఎనర్జీ లెవెల్ డౌన్ అవుతుంది, ఒక చిన్న బ్రేక్ అవసరము. ఇప్పుడు ఇది ఏమైపోతుందంటే పొద్దుటి నుండి రాత్రి దాకా అదే పని చేపిస్తే అది వర్కౌట్ కాదు, ప్రాక్టికల్లీ అది వయబుల్ కూడా కాదు. ఎనర్జీ లెవెల్స్ అనేటివి మార్నింగ్ 9 o'clock అంటే ఒక టీచరా స్టూడెంటా అన్నది పక్కన పెట్టేస్తే ఒక హ్యూమన్ బీయింగ్కి మార్నింగ్ ఏదైతే ఎనర్జీ లెవెల్ ఉంటుందో ఈవినింగ్ ఎనర్జీ లెవెల్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. మార్నింగ్ చెప్పే క్లాస్లో ఎనర్జీ అయితే ఉంటుందో ఈవినింగ్ చెప్పే క్లాస్లో ఆ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో రెస్ట్ బ్రేక్స్ అనేటివి చాలా క్రూషియల్గా ఉంటాయి. సో ఇట్లాంటివి ఏవైతే టెక్నికల్ పాయింట్స్ ఉంటాయో ఇవన్నీ మేధావులు, కరెక్ట్ మేధావుల్ని కూర్చుండ పెడితే అనలైజ్ చేసి చెప్తారు. ఇక ఆడ కూర్చునేటోడు ఎవరు అని అంటే ఇక అనొద్దు, కానీ ఇక రాత్రిపూట ఒక టేబుల్ మీద కూర్చొని డిస్కషన్లు అవుతాయి. సరే నువ్వు ఇది చేసుకో, అది చేసుకో, అట్లా చేసుకో, ఇట్లా చేసుకో. వీటి వల్ల ఏమైపోతుంది అని అంటే విద్యార్థులకే కానీ ఉపాధ్యాయులకే కానీ మరి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కానీ తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. వాటన్నిటినీ అధిగమించి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ రావాలంటే ఐకమత్యమే మహాబలం. ఈరోజు ఇంతమంది టీచర్స్ని ఒక చోట చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఫైనలీ టీచర్ అనేవాడు సంతోషంగా ఉంటేనే స్టూడెంట్ అనేవాడు ప్రోగ్రెస్ కాగలుగుతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.